అమెరికాలో కాల్పులు, ఆస్ట్రేలియాలో దారుణాలు, ఫ్రాన్స్‌లో గొడవలు ఇవన్నీ చూసాక కూడా మీకు బుర్ర పని చేయకపోతే ఎట్లాగా? మీ మెదళ్ళని పని చేయించండి. ఇరాన్ అనేటటువంటి దాన్ని అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు మనము అంటానికి మన చేతిలో ఏం లేదు. ఏమీ లేదు, ఏమీ లేదని చెప్తూనే వాడు అణ్వాయుధాలకు సంబంధించినటువంటి యురేనియం నిల్వలు ఆళ్ళ దగ్గర ఉన్నాయని ఓపెన్‌గా చెప్పుకుంది ఇరాను. అట్లాగే రేపు అణుబాంబు చేస్తే మా ఇజ్రాయెల్‌కి ఒక్కటే ప్రమాదం కాదు, అమెరికాకైనా ప్రమాదమే, యూరప్ దేశాలకైనా ప్రమాదమే, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా ప్రమాదమే. ఎందుకంటే అక్కడ ఇరాన్‌ని నడుపుతున్నటువంటిది తీవ్రవాదుల నాయకుడు. రేపొద్దున ఏ తీవ్రవాదులకి ఏ అవసరమైనా ఇచ్చేస్తాడు. గతంలో అనేక మిస్సైళ్ళ దగ్గర నుంచి అనేక రకాల తీవ్రవాదులు హమాస్‌కి కావచ్చు, హిజ్బుల్లాహ్‌కి కావచ్చు, హౌతీలకు కావచ్చు ఇచ్చారు. రేపొద్దున మీ అందరికి అది థ్రెట్ అవుతది. కాబట్టి ఫస్ట్ ఆలోచించుకోండి అని అమెరికాకి చెప్తున్నది మొసాద్. ఏదైతే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి నిఘా విభాగానికి హెడ్ అయినటువంటి మొసాద్ చెప్తోంది. ఇవాల్టి రోజున వాళ్ళు చెప్పే మాటల్ని కాకమ్మ కబుర్లను నమ్మొద్దని చెప్తుంది. ప్రపంచంలో ఇజ్రాయెల్‌ని మ్యాప్‌లో లేకుండా చూడాలన్నటువంటి వాళ్ళ ప్రయత్నం. దాన్ని మా ఏజెంట్లు ఎప్పుడో కనిపెట్టడం వల్లనే మేము వెనక్కి తిప్పి కొట్టగలిగాం అన్నటువంటిది మొసాద్ చీఫ్ చెప్తున్నటువంటి మాట.